తెరుద్దాం. 71వ సంకీర్తన 5వ వచనము 6వ వచనము ధ్యానం చేద్దాం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలకి నేర్పించాల్సిన ఇంకో ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, తల్లిదండ్రులుగా మన మీద ఆధారపడుట కంటే మొట్టమొదట వారు ఎవరి మీద ఆధారపడేవారిగా ఉండాలంట? దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి. అందుకని తల్లిదండ్రులైనటువంటి వారికి నేను సలహా చెప్తాను. ఏంటి అంటే, మీ పిల్లలు ఏది అడిగితే అడిగిన వెంటనే కొనియొద్దు. కొన్ని రోజులు వాళ్ళకి ఒక క్రమమైన విషయాన్ని నేర్పించాలి. ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడుగు, దేవుడు ఏదో ఒక రీతిగా అది నీకు ఇస్తాడు. నేను నా కుమారునికి విషయాలు చెప్పినప్పుడు 100 క్వశ్చన్లు వేస్తాడు. ఎలాగిస్తాడు దేవుడు? ఎక్కడి నుంచి డెలివరీ అవుతాయి ఇవన్నీ? వచ్చి కొంటాడా? నా చేతికి ఇస్తాడా? ఇవన్నీ అనవసరం. ఎవరి మీద ఆధారపడడం నేర్పించాలంట మన పిల్లలకి? దేవుని మీద ఆధారపడడం. అంటే ఏ చిన్న బాల్యం నుండి అయితే చిన్న చిన్న విషయాలకి దేవుని యందు మోకాళ్ళు వేసి, ఇదిగో దేవా నా అవసరత ఇది, నీవు నాకు అది తీర్చవా అని ఆ ప్రార్థనలోని మనం కానీ నడిపించగలిగితే, వీరు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక నిశ్చయతతో ప్రార్థన చేస్తారు. ఏంటో తెలుసా? నేను నా దేవునికి మొర పెట్టినప్పుడు నా దేవుడు నా మొర ఆలకించే దేవుడుగా ఉంటాడు. నాకు ప్రత్యుత్తరం ఇచ్చిన అవసరతలన్నీ తీర్చే దేవుడుగా. ఏమంటున్నాడు ఇక్కడ 5వ వచనంలోని? నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము